బెట్టింగ్ యాప్ల గురించి రచ్చ జరుగుతుంది కదండి. బెట్టింగ్ యాప్లు ఇన్ఫ్లుయెన్స్లో ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. ఏంటి ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేయాలంటారు వాళ్ళని? ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేయాలనేది పక్కన పెడితే ఫస్ట్ మనం చదువుకున్న వాళ్ళుగా ఒకటి గమనించాలి. అక్కడ వాడు కంపెనీడు ఆల్రెడీ కింద ఇస్తాడు, ఇట్స్ నాట్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ మై వాట్ ఈస్ ద ప్లేయింగ్ ఆఫ్ ద గేమ్ అని. గేమ్ ఆడితే మాకు ఎలాంటి సంబంధం లేదని ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని గమనించాలి ఫస్ట్ చదువుకున్నవాడిగా. సో అవి అక్కడ కొన్ని చిన్న చిన్న ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా చిన్న వర్డ్స్ వస్తాయి. ఇట్స్ నాట్ ఏ ఇది కండిషన్ సప్లై, ఇట్స్ నాట్ ఏ డూ ద ప్రాబ్లం అని కొన్ని పదాలు వస్తాయి. ఇది ప్రయత్నంగా చేయకండి, చేస్తే మీకే నష్టమని. సో ఇలాంటివి గమనించాలి ఫస్ట్ కింద. తర్వాత బెట్టింగ్ షాప్స్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు చేసేటువంటివి దాని గురించి నేనేమంటానంటే వాళ్ళు చేయకూడదు. ప్లీజ్ దయచేసి వాళ్ళ ఇలాంటివి బెట్టింగ్ షాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది కొంతమంది దానికి అట్రాక్ట్ అయ్యి దాని మోజులో పడి దానికి అడిక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. రూపాయి, 10 రూపాయలు, 10 రూపాయలు ఎప్పుడో కాలాలు పోయినాయి. ఇప్పుడు అంతా 100, 1000, 1,00,000. సో ఇలాంటి రూపాయలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మనిషి మానుకోవాలి అంతే తప్ప. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే కొంచెం ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఆర్జించాలి కదా, ఆర్థిక పరంగా సెటిల్ అవ్వాలని చూస్తారు. సో నేను వాళ్ళకి సపోర్ట్ కాదు, నేను మన జనానికి పీపుల్కు పబ్లిక్ నేను సపోర్ట్ చేస్తున్నాను. పబ్లిక్ ఏం చెప్తానంటే ప్లీజ్ దయచేసి ఆ బెట్టింగ్ షాప్స్కు జోలికి వెళ్ళకండి. ఆ ప్లేయింగ్ కార్డ్స్ తర్వాత మిగతాయి ఉంటాయి, ఆ పబ్బులు గిబ్బులు అని సబ్బివే గిబ్బివే ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి రకాలలో డబ్బులు ఆర్జించడం కోసం మనం ఏంటంటే ఈజీ మనీ కోసం కొంతమంది ఏంటంటే తొందరగా అడిక్ట్ అవుతున్నారు. ఫస్ట్ వస్తాయి డబ్బులు దాంట్లో బెట్టింగ్ షాప్స్లో కానీ ఇంకోటి కానీ వాటిలో ఏంటంటే డబ్బులు ఫస్ట్ వస్తాయి. తర్వాత పోను ఆ బెట్టింగ్ షాప్స్ వల్ల ఏమవుతాయంటే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు. ఒక మ్యాచ్ గెలుస్తుందనో ఒక మ్యాచ్ గెలవబోతుందనో బెట్టింగ్ కాస్తారు. సో అది కూడా నష్టమే. అంటే సెలబ్రిటీ ఇది ఎలాంటిదంటే గ్రామాలలో ఒకటి అంటారు జూదం అంటారు. వీటిని గ్రామాలలో జూదం అంటే పేకాట ఆడడం, పిచ్చలు